హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వీసా కిచెన్. ఈరోజు మన వీసా కిచెన్లో పల్లీలతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఒక స్వీట్ మరియు ఒక హాట్ రెసిపీని చూపించబోతున్నాను. అదే పల్లీ లడ్డు ఇంకా మసాలా పల్లీ. ఇవి 2 వారాల వరకు ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటాయి. అంతేకాకుండా చాలా ఈజీగా చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పల్లీ లడ్డుని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సినవి కేవలం పల్లీలు ఇంకా బెల్లం మాత్రమే. ఇక్కడ ఒక పెద్ద కప్పు వరకు నేను పల్లీలు తీసుకుంటున్నాను. దానికి దాదాపుగా 3/4 కప్పు వరకు బెల్లం తురుమును కూడా తీసుకోవాలి. గ్రాముల్లో చెప్పాలి అంటే 300 గ్రాముల వరకు పల్లీలు, అలాగే 225 గ్రాముల వరకు బెల్లం తురుమును కూడా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ముందుగా మనం తీసుకున్న పల్లీలు మొత్తం ఇందులోకి వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ పల్లీలు లోపల వరకు ఫ్రై చేసుకోవాలి. మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టామంటే పల్లీలు పైన వేగిపోయినా లోపల పచ్చి ఉండిపోతుంది. అలా అని లో ఫ్లేమ్లో పెడితే పల్లీలు అనేది ఎంతసేపటికి ఫ్రై అవ్వవు. కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లోనే పల్లీలు అనేది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న పల్లీల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈ పల్లీలు అనేది వేడి కంప్లీట్గా తగ్గిపోయి చల్లగా అయిపోయిన తర్వాత పైన ఉండే పొట్టుని ఈ విధంగా కాస్త చేత్తో నలుపుకుంటూ కంప్లీట్గా తీసుకోవాలి. ఇలా తీసుకున్న పల్లీల్ని ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం తీసుకున్న బెల్లం తురుమును కూడా వేసుకుని ఇంకొకసారి పల్లీల్ని బెల్లాన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులోకి వేరే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నచ్చిన సైజులో లడ్డూని చుట్టుకోవడం కోసం కొద్ది కొద్దిగా తీసుకుని ఈ విధంగా లడ్డూని చుట్టుకోవాలి. అంతే, చాలా సింపుల్గా ఈ లడ్డు ప్రిపేర్ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకుంటే 2 వారాల వరకు స్టోర్ ఉంటాయి. చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఇప్పుడు పల్లీలతో కారం కారంగా క్రంచీగా ఉండే హాట్ రెసిపీ మసాలా పల్లీలు ఏ విధంగా చేయాలో చూద్దాం. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 200 గ్రాముల వరకు పల్లీలు వేసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, అలాగే క్రిస్పీనెస్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మంచి టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. మీరు ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకుని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు మంచి ఫ్లేవర్ కోసం చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకుని పల్లీలకి పట్టుకునేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పల్లీలని బాగా కలుపుకోవాలి. వాటర్ 2 టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే పడతాయి, మరీ ఎక్కువగా పట్టవు. చూసుకుని వాటర్ వేసుకుని పల్లీలకి మసాలా అంతా బాగా పట్టుకునేలాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మసాలా పల్లీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్న వాటిని కాసేపు 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం కలుపుకున్న మసాలా పల్లీల్ని కొద్దిగా వేసుకుంటూ మరీ ఎక్కువగా కాకుండా ఈ విధంగా ఆయిల్కి పట్టేంత వరకు మాత్రమే వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే పల్లీలు అనేది బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మీద ఏమైనా ఎక్సెస్ ఆయిల్ కనుక ఉన్నట్లు అనిపిస్తే ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే పైన ఉండే ఆయిల్ మొత్తం లాగేసుకుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా మసాలా పల్లీలన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లగా అయిపోయాక ఎయిర్టైట్గా ఉండే డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకుంటే ఎక్కువ రోజుల పాటు కరకరలాడుతూ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఈసారి మీరు కూడా ఈ విధంగా పల్లీలతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే పల్లీ లడ్డు, అలాగే స్వీట్ షాప్ స్టైల్లో మసాలా పల్లీల్ని ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చాయి అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.